హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజర్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జగిత్యాల జిల్లా అన్న. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19వ తారీఖు 2024. నేను ఢిల్లీలోనే అవైలబుల్గా ఉన్నాను. అండ్ ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఎవరికైనా సరే బండి ఏదైనా కావాలి, సౌత్ ఇండియా వాళ్ళకి ఢిల్లీ నుంచి ఏదైనా పర్చేజ్ చేయాలి బండి అనుకుంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్ కంటైనర్ అంటే కంటైనర్ వేసి పంపుతాను, లేదంటే మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్ళవచ్చు, లేదా మీకు ఎవరైనా డ్రైవర్ని ఇచ్చి బై రోడ్ పంపించమంటే బై రోడ్ బండి పంపిస్తానన్నా. ఏ బండి అయినా సరే 90% మన దగ్గర పెట్టిన బండ్లు ప్రతి ఒక్కటి ఈ హెచ్ఆర్ నెంబర్ ప్లేట్ కానీ, యూపీ నెంబర్ ప్లేట్ కానీ, ఢిల్లీ నెంబర్ ప్లేట్ కానీ బళ్ళన్నీ మాత్రం ఢిల్లీలోనే అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే మీరు ఢిల్లీ రావాలి, బండిని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, తీసుకెళ్ళాలి. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే ఫుల్ రిపోర్ట్ ఇస్తా బండిది అండ్ చెక్ చేసి రిపోర్ట్ ఇస్తా. ఆ తర్వాత బండి డీటెయిల్స్ అని చెప్పి పేమెంట్ అనేది ఫుల్ పేమెంట్ అయితేనే బండి ఇక్కడ నుంచి కదులుతుంది. లేకపోతే ₹1 తక్కువ ఉన్నా బండి ఇయ్యడన్నా ఓనర్. పేపర్లు అన్నీ ఇచ్చిన తర్వాత మీ పేరు మీదకి పేపర్లు ఇచ్చిన తర్వాత మీరు మీ పేరు మీదకి మార్చుకోవాలి, ట్యాక్స్ పే చేసుకొని. ఆ తర్వాత లోన్ వస్తుంది. అప్పటి వరకు ఎటువంటి లోన్ ఉండదు. ఫుల్ పేమెంట్ చేసి బండి ఇచ్చేస్తారు. క్యాష్ అండ్ క్యారీ ఉంటాయన్న. అండ్ ఈ రోజు మన దగ్గరికి సేల్ కోసం వచ్చిన ఒక వెహికల్ వచ్చేసి, ఈ వెహికల్ గురించి ఎవరికైనా సరేనా ఓపెన్ ఛాలెంజ్ ఉంది. ఈ వెహికల్ టొయోటా వాళ్ళది. టొయోటా కంపెనీలో పనిచేసే ఏ ఒక్క మెకానిక్నైనా లేదా హెడ్ మెకానిక్ ఎవరున్నా సరే ఆయన తీసుకురండి, తీసుకొచ్చి ఆయన నెంబర్ తీసుకొచ్చుకొని ఆయనతో చెక్ చేయించుకొని మీరు ఎన్ని టెస్టులు పెడతారో పెట్టించుకోండి బండికి. టోటల్ కంపెనీ ఎట్లయితే తయారు చేసి బయటకు వచ్చిందో సేమ్ టు సేమ్ అదే కండిషన్లో పడి ఉన్నది బండి. ఇంతవరకు 5 పైసల పని లేదు, దీంట్లో 5 పైసల పని లేదు. ఇంజన్ ఒకసారి చూసిన తర్వాత మీరు నిజంగా రిజెక్ట్ చేసే ఛాన్సే లేదు. ఒకవేళ మీ మెకానిక్ వచ్చిన తర్వాత కూడా బండిని ఏదో ఒక విషయంలో రిజెక్ట్ చేశాడంటే బండి ఫ్రీగా వదిలేస్తున్నారు. పక్కా, ఇది మాటలు చెప్పట్లే అన్న, బండి ఫ్రీగా వస్తున్నది. మీ మెకానిక్ ఏదో ఒక కారణం చూపించి బండి ఇది కొనొద్దు, ఇది వద్దు అని రిజెక్ట్ చేస్తే బండి ఫ్రీ, తీసుకోపోవచ్చు ఎవరైనా సరే. బండి డీటెయిల్స్ వచ్చేసి 2013 మ్యానుఫ్యాక్చర్, 2013 రిజిస్ట్రేషన్, టొయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ 3 లీటర్ ఇంజన్. ఇది బండి టోటల్ ఒరిజినల్. ఏ పీసు కూడా రీప్లేస్, పీసు దూరం ముచ్చటన్నా ఈవెన్ ఇంతవరకు బంపర్ కూడా టచ్ అవ్వాలి. ఫుల్ కండిషన్లో ఒకటే ఇంట్లో నడిచింది. 2 ఓనర్ల మీద మారింది బండి. సెకండ్ ఓనర్ మీద ఉంది. 3 తాళాలు అవైలబుల్గా ఉన్నాయి. బండికి 1,50,000 వరకు లోడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. టైర్లు వచ్చేసి 80% వరకు గుడియర్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీ 70% వరకు ఉంది. ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి. 13 మోడల్ అని పరిశాన్ కావద్దు. HR 29 నెంబర్. సో మీకు NOC ఇన్వాయిస్ ప్రతి పేపర్ వస్తుంది. పేపర్ మీరు ఎక్కడికి, ఆంధ్ర, తెలంగాణ, ఏ స్టేట్ అయినా సరే, కేరళ ఎవరైనా సరే, మీరు NOC ఎక్కడికి అడిగితే అక్కడికి మీ ఐడి ప్రకారం NOC ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీ పేరు మీదకి పేపర్లు ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ట్యాక్స్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లోన్ కంప్లైంట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు లోన్ కంప్లైంట్, అప్పుడు ఈ నెంబర్ పోయి మీకు మీ లోకల్ నెంబర్ వస్తుంది అన్న. ఒకసారి బండిని మళ్ళీ వాకరౌండ్ చూపిస్తా చూడండి. పిన్ టు పిన్, డీటెయిల్ టు డీటెయిల్ చూడండి. ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత బండి కొనాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి. भाई एक बार बानेट टोटल फ्रंट से చూసుకోండి అండ్ బానెట్ చూపిస్తారు. ఎగ్జాక్ట్ చూసుకోండి, ఎగ్జాక్ట్. ఒక్కసారి బానెట్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. ఇందులో జర హాత్ लगाओ इसको. चलो छोड़ो, आप हट जाओ. चलो एक बार देख लो అన్న. సైరన్ కొత్త, ఈ బోల్ట్లు, లోపల కండిషన్ ఏదో డీలర్ దగ్గర బండి కాదు, ఎక్కడదో కాదు. ఈ జాయింట్లు, ఈ స్టిక్కర్, బ్యాడ్జింగ్, ఏదో డీలర్ వస్తున్నాడు, చలో కస్టమర్ వస్తున్నాడు అమ్ముదామన్న బండి కాదన్న, డైరెక్ట్ బండిది. ఒకసారి ఇంజన్ సౌండ్ చూపిస్తా మీకు, చూసుకుందరు. స్టార్ట్ కరో భయ్యా, బస్ హట్ జాओ. ఫార్చునర్కు ఈ సౌండ్. మీ మెకానిక్ వచ్చి మీ మెకానిక్ని చూసి, అసలు మీ మెకానిక్ నాకు తెలిసి చెక్ చేయడు. జస్ట్ బ్యానెట్ లాగా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కళ్ళు మూసుకొని తీసుకుపోతాడు. బ్యానెట్ చూసుకోండి, కండిషన్ చూడండి. ఒరిజినల్ అంటే ఒరిజినల్ పడి ఉన్నదన్న. నా జీవితంలో నేను ఇటువంటి బండిని చూడలేదు, అంత కండిషన్లో ఉంది. పట్టి గిట్టి లైట్ గీట్ ఏది కానీ ఏది కూడా మారలే, గీత లేదు. లోడింగ్ చూపిస్తా, జర హడియా. టైర్ కండిషన్, एक्स्ट्रा फिटिंग्स इवी सर आ जाओ भैया बाहर एड्रेस
ఒక్కసారి ఇంటీరియర్ చూడండి. లెదర్ ఫినిషింగ్ ర్యాపింగ్, ఇదిగోండి ప్యూర్ లెదర్, వెంటిలేటెడ్ సీట్స్. इसकी ट्रिप का है 1,43,700 ఒక కిలోమీటర్. చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంది ఇంటీరియర్. వెనకాల రోజు చూపిస్తాను మీకు. గ్లాసులు బీసులు టోటల్ ఒరిజినల్ అన్న. ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి. మ్యాటింగ్ చూడండి. ఇంటీరియర్ 90%. డిగ్గి నుంచి కూడా చూపిస్తాడు. బ్యాక్ ప్రొఫైల్ ఇది బండిది. డిగ్గి వచ్చి చూపిస్తాను. OWD చూడండి. నేను చూసిన వాటిలలో ఫార్చునర్ ఈ మోడల్ని ఇలా మెయింటైన్ చేసిన బండి ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అన్ని గ్రిల్స్ అన్నీ వేసి లోడ్ చేసి పెట్టుకున్నారు. సైడ్ ప్రొఫైల్ చూపిస్తా. దిల్ ఖుష్ అయిపోవాలి ఎవరైనా సరే కొనుక్కున్న వాళ్ళు. జిందగీ భర్ గుర్తుపెట్టుకుంటారు, అలా ఉందన్న బండి. టోటల్ ఒరిజినల్ కండిషన్. చిన్నగా అంటే చిన్నగా మరక లేకపోతే ఏదో ఒక చిన్న రిజెక్షన్, ఏదో ఒక చిన్న దాంట్లో ఫాల్ట్ అనేది ఏది లేకుండా ఉంది బండి. టోటల్ ఒరిజినల్ పీస్. एक बार लाइट ऑन करो जो. చూసారు కదా బండి కండిషన్. లైట్లు చూడండి, అన్ని లోడింగ్స్ ఉన్నాయి, ఫుల్ లోడింగ్స్ ఉన్నాయి. ఇలాంటి బండి నేను ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరైనా చూసినా చూడకపోయినా రండి చూడండి. 11 లక్షల రూపాయల ఆస్కింగ్ ప్రైస్ ఉంది దీన్ని. ఇది ఓన్లీ ఢిల్లీలో డైరెక్ట్ ధర, ఓనర్ ధర. ఓనర్కి ఇవ్వాల్సిన పైసలు 11 లక్షల రూపాయలు. ఈ కంటైనర్ ఛార్జీలు వేరే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేరే ఉంటాయి. కావాలనుకుంటే ఇందులో బార్గెనింగ్ కూడా ఉంది, బార్గెన్ చేసుకోండి. ఓకే అనుకుంటే గ్రాప్ చేసుకోండి. కావాలనుకుంటే డైరెక్ట్గా రండి, ఒక్కరు రాకండి, తెలిసిన మెకానిక్ తీసుకొని రండి. వచ్చి చూసుకొని తీసుకోకుండా అన్న. ఎవరికైనా సరే టోకెన్ అమౌంట్ ఉంటేనే బండి మీకోసం 1 రోజు 2 రోజులు ఆగుతుంది. ఎవరైనా ఫుల్ పేమెంట్ చేసుకున్న వాళ్ళకే బండి ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది. అప్పటి వరకు లిఫ్ట్ కాదన్నా, డైరెక్ట్గా కాల్ చేయండి అన్న. దయచేసి ఫోటోలు అది దాన్ని పరిశాన్ చేయకండి. వీడియో మొత్తం చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో జస్ట్ పైన చూస్తున్నారు, లేదా జస్ట్ వీడియో కింద చూసేసి కదా మళ్ళీ అడుగుతున్నారన్నా. ఓ 5 నిమిషాలు కేటాయించి వీడియో మొత్తం చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.